చిన్న చిన్న జాగ్రత్త. అడ్డి మోయ్ మోయ్. ఓకే 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 ఇది తగలదు కదా మొత్తం ముక్కలాగా పొడుగుగా తగలదు. ముందు చెప్పాను సత్యనారాయణ గారు మరి ఈ విధంగా మేమందరం కొంతమంది సహోదరులు మరి వచ్చి మారుమూల ప్రాంతం అండి, ఇది కొండ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాలు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ కొద్దిగా మరి స్వార్థ చెప్పి కొద్దిగా అందుకే బట్టలు అండి, చిన్నపిల్లలకి పెద్దలకి అలాగే బట్టలు అన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా పెద్ద ఆయన తమ్ముడు ఇవన్నీ కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ దేవుని ప్రేమను ప్రకటించడానికి మరి చాలా ఘాటీలు అన్నీ దాటి రావడం జరిగిందండి. చాలా లాంగ్ ఇది చూపించండి. అవి కందిపప్పు ప్యాకెట్లు, అవి కందిపప్పు కందిపప్పు తీసుకోండి. కందిపప్పు ఇలాగా మరి బట్టలు ఇలాగ మరి అలాగా ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏజెన్సీలు వేసే ప్రేమను బట్టి మరి సువార్తను ప్రకటించి మరి ఆట వస్తువులని ఇలా బట్టలని కందిపప్పు అని కూడా మరి అమ్మగారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మరి వారు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ విధంగా చేయడం జరిగింది. గాడ్ బ్లెస్ యు. కూడా సత్యనారాయణ గారు మరి సువార్తని ప్రకటిస్తున్నారు. వాటితో పాటు కొంతమంది సహోదరులు వచ్చారండి. చాలా కొండల్లోనండి ఇవన్నీ, ఇదిగోండి ఘాటీలు అన్నీ. ఘాటీ నాకు వ్యాన్ పోయిందండి, ట్రాక్టర్ మీద వెళ్ళాము. మరి ఇంకా మరి మీరు ఇంకెంతో మనకి వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది. మరి ఇంకా మనం ఎంత సువార్త ప్రకటించాలో మనం ఆలోచించుకోవాలి. మరి అమ్మగారిని ఒక మాదిరిగా మీరు తీసుకుని మనం అందరం సో అది ఇప్పుడే కదండి, అమ్మగారు రక్షించబడిన నాటి నుండి వయసులో ఉండి కాబట్టి కూడా ఉద్యోగం చేసుకుంటేనే మరి ఆవిడ సువార్తను ప్రకటించారు. ఇప్పుడు కూడా ఈ ట్రాక్టర్ మీద ఈ కొండల్లో నుంచి సువార్త ప్రకటించారండి. సహోదరులారా, మనం మరి ఇంకా సువార్తను మనం కూడా ప్రకటిద్దాం. మనకి బాధ్యత, భారం ఉంది. ఈ వయసులోనే అమ్మగారికి ఎంత భారం ఉంటే మరి మనకు కూడా ఎంత భారం ఉండాలో మనమే ఆలోచించుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. చూడండి ఘాటి, ఆ ఘాటి అంతా దిగొచ్చాం. క్రైస్తలాడ్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ గారు కూడా వచ్చారు. యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. మరి సువార్త ప్రకటించాల్సిన భారం ప్రతి క్రైస్తవుడి మీద, ప్రతి విశ్వాసు మీద ఉంది, ప్రతి సేవకుల మీద ఉంది. మరి సువార్త చెప్దాం. పట్టణాల్లో, పల్లెల్లో, ఇలాంటి కుగ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో మరి సువార్తను ప్రకటిద్దాం. ఇంకా అనేక క్రీస్తుని ఎరగనటువంటి ప్రాంతాలు, రక్షణ పొందని వారు ఉన్నారు. క్రీస్తు పేరు తెలియని వాళ్ళే ఉన్నారండి. మరి వాళ్ళకి మనం సువార్త చెప్పాలి, ఆత్మ రక్షించాలి. అనేక మంది సువార్తికులు మనం తయారు చేయాలి. మరి మనం రక్షించబడటమే కాదు కానీ, చెప్పిన కూడా చెప్పడం కాదు కానీ మరి వేలకు వేల, కోట్లు లక్షలు మరి ఖర్చు పెడతారండి. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి అండి. మరి మధ్యలోకి మనం వెళ్ళాలి. లేకపోతే వెళ్ళేవారినన్నా మనం కనీసం పంపించాలండి. వెళ్ళలేకపోతే ఏదో రకంగా మనం ప్రోత్సహించి మన వంతుగా మనం సహాయం చేసి పంపిస్తే వాళ్ళన్న సువార్తను ప్రకటిస్తారు అండి. సువార్త కూడా ద్వారాలో మూయబడే అవకాశాలు ఉన్నాయి. అన్నీ మీరు గమనించండి.
ఇంకా మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ స్నేహితుల్లో, మీ బంధువుల్లో రక్షణ పొందని వారు చాలామంది ఉన్నారండి. మీరు ఇలాగ వెళ్ళకపోయినా మీ ప్రాంతాల్లోనే మీ స్నేహితుల మధ్యలోనే అన్నప్పుడు కనీసం వెళ్ళి సువార్తను చెప్పండి. అనేక మందిని సువార్తికులు మనం తయారు చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత స్లో కావాలి, నుంచి ఇంకా అవ్వలేదండి ఘాటి. ఇంత స్లోగా అంటే సేమ్ వెళ్ళినట్టు వెళ్తుంది అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త భారం కలిగి ఆల్రెడీ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా భారం లేనివాడు భారం కలిగి ఉన్నాను అన్న దేవుడు పొద్దున్న ఎక్కడుగుతాడు మనల్ని. మరి మనం రక్షించబడ్డారు. మీరు ఎంతమందిని రక్షించారు, ఎంతమందికి సువార్త చెప్పారు, ఎన్ని ఆత్మలు రక్షించారని దేవుడు ఎక్కడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట మనం సిగ్గుపడని వాడిగా ఉండాలంటే, ధైర్యంగా నిలబడాలంటే మనం సువార్త చెప్పాలి, ఆత్మ రక్షించాలి అని క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదండి, నేను మీకు తెలియదు కదా యాక్చువల్గా. ఇలాగ ఘాటీలు దాటి వెళ్ళాలండి సువార్తకు అన్నాను కదా, వెంటనే వచ్చేసరి కదా మీకు ఏమనిపించిందండి? దేవుడు ఏమన్నా మీరు దేవుడి విషయంలో కదా, నేను నా పాటలు కూడా నేను అయ్యే పెట్టుకొని కరెక్ట్గా దేవుడి పాటలు పెట్టుకొని చేస్తున్నానండి. ఓకే, చేస్తుంటే మీరు ఏం చేశారు? మీరు దేవుడిని నమ్ముతారా అని చెప్పేసి అన్నారు. అవును, అడిగా. పాటలు అయ్యే పెట్టుకొని నేను ఏదో ఒకటి నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఈ పాటలు ఉంటేనే కొద్దిగా ఇంట్రెస్ట్ చేయించాలని చెప్తుంటుంది ఏదైనా పని ఉంటే. లేదా ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటుంది, అందుకని చెప్పేసి లేకపోతే వాక్యం అని పెట్టేసుకుంటాను. అప్పుడు పని చేస్తున్నారు నేను వచ్చేసరికి. ఏంటంటే సిమెంట్ పని ఏమన్నా? ఓకే, ఆ బేసి వచ్చేసారు. బా, ప్రేరేపణ కలిగిందండి మీకు? నాకు ఏమనండి అది అసలు ఎప్పుడో సమాధానం చెప్పి సమాధానం చెప్పలేదండి. తిరిగి ఇక అడగగానే వచ్చేసారు మా వెనకాల. అవునండి. దేవుని స్తోత్రం, గాడ్ బ్లెస్ చేయండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి అమ్మా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి సత్యవనమ్మ గారు మరి ప్రేరేపించిన దాన్ని బట్టి ఇలాగా చాలా అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ విధంగా సువార్తను ప్రకటించడం, వస్త్రాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం 2 నెలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ కొండల్లోకి వెళ్ళామండి. వెళ్ళి ఇక్కడ మధ్యాహ్న సమయంలో కొద్దిగా భోజనం చేస్తున్నారు అమ్మగారు, వచ్చిన సిస్టర్స్. హల్లెలూయా. చక్కని లొకేషన్లో ఇక మన బ్రదర్ గారు. అలాగే మరి ఇక్కడ లోకల్గా జకరయ్య గారు కూడా మాకు వ్యాన్ పాడైపోతే మరి ఈ విధంగా ట్రాక్టర్ ఇచ్చి సహకరించారు. మరి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పెట్టుకోండి అన్న. నిజంగా ఈ అడవుల్లో తెలిసిన సొంత ఊరైనా సరే అప్పటికప్పుడు ట్రాక్టర్ దొరకపోవచ్చండి. మరి మేము తెలియని ప్రాంతంలో ఈ అడవుల్లో కూడా ట్రాక్టర్ దొరికి ఇలాగ ఘాటీలకి వెళ్ళి వచ్చామంటే దేవుడు చిత్తం, దేవుడు ఇలాగా దేవుడు సమకూరుస్తాడండి. ఆయన పని మనం చేయాలని ఆశ పెడితే, సువార్త భారం అనుకుంటే సమస్తం ఆయనే సమకూరుస్తాడు. ముందు మనం భయపడకూడదు. దేవుడు సువార్త చెప్పడానికి, దేవుడు పని చేయడానికి నా దగ్గర స్తోమతం, ఆర్థికంగా సంస్థ ఉందా, లేకపోతే నాకు సహకరించి ఉన్నవాళ్ళు ఉన్నారా అని అనుకోండి. విశ్వాసంతో ప్రారంభిస్తే ఆయనే దేవుడు సమస్తం సమకూర్చి. అడవుల్లో మరి ట్రాక్టర్ సమకూర్చలేదండి. ఇలాగా అనేక సార్లు ఇలాంటి అనుభవాలు మేము కలిగి ఉన్నాం. చక్కని భోజనం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్తను ప్రకటిద్దాం, అనేక ఆత్మలు రక్షిద్దాం. రాజ్య వ్యాప్తిలో మనం ముందుకు సాగిద్దాం.